హాయ్ అండి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ మండే చూసినట్టయితే ఫస్ట్ నిఫ్టీ 50 అనాలిసిస్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేసి చూస్తే మనం నిన్న డిస్కషన్ చేసుకున్నాం. ఫ్లాట్ ఓపెన్ అయితే అబౌట్ 25,131 లెవెల్ క్రూషియల్ అని. ఎగ్జాక్ట్గా ఎస్టర్డే ఏం చేసింది అంటే కన్సాలిడేషన్ జోన్ని ఫామ్ చేసింది. ఒక్కసారిగా ఆ జోన్ బ్రేక్ అయినప్పుడు మనం ఫస్ట్ క్యాండిలే ఇమీడియట్గా మనం చూస్తున్నాం 100 పాయింట్స్ టు అబోవ్ మొమెంటం అనేది ఇచ్చింది. సో అక్కడి నుంచి కూడా డౌన్ ట్రెండే ఉంది. సో 25,131 లెవెల్ ఏదైతే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందో అది క్రాస్ అయ్యే వరకు మనం అనుకున్నాం బుల్లిష్గా ఇంకా నిఫ్టీ మారలేదు అని. సో ఇక్కడి నుంచి కూడా మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా ఒకవేళ మండే ఓపెన్ అయినప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మనకి 24,825 లెవెల్ అనేది చాలా చాలా క్రూషియల్ లెవెల్. అది కూడా మనకి బ్రేక్ అయింది అంటే ఏదైతే ఈ గ్యాప్ ఫామ్ చేసిందో ఈ గ్యాప్ ఫిల్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనకి 24,825 కన్నా ఇంకా డౌన్వర్డే ఓపెన్ అయింది అంటే 24,696 లెవెల్ ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్. లేదా ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే ఇక్కడ నుంచి బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే 24,825 దగ్గర సపోర్ట్ తీసుకొని మొమెంటం చేస్తే ఇక్కడి నుంచి కూడా అప్వర్డ్ మొమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. లేదు 24,825 బ్రేక్ అయింది అంటే ఇక్కడి నుంచి కూడా 24,700 లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడి వరకు కూడా గ్యాప్ ఫిల్ చేయడానికి వస్తుంది కాబట్టి ఫ్రీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో రేపు ఒకవేళ మండే ఓపెన్ అయ్యేటప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, 24,950 లెవెల్స్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే అక్కడి నుంచి కూడా 25,011 లెవెల్ టచ్ అయ్యి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. లేదు మనకి 25,000 కన్నా అబోవ్ గ్యాప్ అప్ అయింది అంటే 25,131 లెవెల్ ఏదైతే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందో అక్కడి వరకు మొమెంటం చేసే ఛాన్సెస్ అయితే నిఫ్టీలో ఉన్నాయి. ఓవరాల్గా ఈరోజు 0.85% ఫాల్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి కూడా ఏదైతే గ్యాప్ ఫిల్అప్ చేసి ఏమైనా మొమెంటం అప్వర్డ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు మేబీ. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. మనం డిస్కషన్ చేసుకున్నాం బ్యాంక్ నిఫ్టీలో ఒక జోన్ ఫామ్ చేసింది. 56,000 అన్న బ్రేక్ కావాలి, 55,630 లెవెల్ అన్న బ్రేక్ కావాలి అని. ఎగ్జాక్ట్గా ఈరోజు ఫామ్ అయిన ఫస్ట్ క్యాండిలే మనకి 55,630 లెవెల్ బ్రేక్ అవుతూ క్లోజ్ అయింది. అక్కడి నుంచి కూడా మీరు చూడండి నాన్ స్టాప్ 400 పాయింట్స్ టు అబవ్ ఫాల్ అనేది వచ్చి ఎగ్జాక్ట్ జోన్ ఏదైతే మనం మార్క్ చేసుకున్న జోన్ ఉందో ఆ జోన్ వరకు వచ్చేసింది. సో ఇక్కడి నుంచి కూడా మనకి జోన్ బ్రేక్ అవుతుందా లేదా ఏంది అనేది చూసేద్దాం. సో ఒకవేళ మనకు మండే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది 55,000 కన్నా డౌన్ ఓపెన్ అయింది అంటే 54,759 లెవెల్ ఏదైతే ఉందో అదొక సపోర్ట్ ఏరియా, సపోర్ట్ లెవెల్. సో అక్కడ వరకు మొమెంటం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా ఫ్లాట్ ఓపెన్ అయింది అని అంటే 55,000 జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ని సపోర్ట్ జోన్ని టచ్ చేసి అబోవ్ మొమెంటం 55,630 వరకు మొమెంటం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది 55,000 కన్నా 630 కన్నా అబోవ్ ఓపెన్ అయితే మళ్ళీ సేమ్ జోన్ 56,000 వరకు మొమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు గ్యాప్ అప్ 55,400 దగ్గరలోనే అయింది అంటే 55,630 అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓవరాల్గా చూస్తే 55,630 జోన్ బ్రేక్ చేయడం అంటే ఈ లెవెల్ బ్రేక్ చేయడం అనేది బేరిష్ సైన్ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ లెవెల్ సస్టైన్ అవుతుందా లేదా అనేది మనం మండే ఓపెన్ అయినప్పుడు అయితే చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టిల్